వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియోలో నేను మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. నాకు కొంచెం దూరం ఎక్కువ, నేను ముందే అన్బాక్సింగ్ చేసేసాను. బట్ మళ్ళీ నేను రివ్యూ చెప్తామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. నిన్న నైట్ విజయవాడలో తీసుకొచ్చాము. ఆఫ్లైనే, ఆన్లైన్ కాదు. 1600 వాట్స్ గ్రైండర్ అనమాట. మీకు తెలుసు కదా, రీసెంట్గా నేను పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పి. నేను లాస్ట్ 3 years బ్యాక్ బటర్ఫ్లైది 750 వాట్స్ది తీసుకున్నాను. అది రీసెంట్గా హెవీ లోడ్ అయిపోయి కొంచెం వైర్ ఏదో కాలిపోయినట్టుంది లోపల. అందుకని నాకు ఇప్పుడు అత్యవసరం కాబట్టి తప్పదు, తీసుకున్నాను. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆఫ్లైనే. నేను వాళ్ళ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనలీ నేను తీసేసుకున్నాను అనమాట. రండి చూపిస్తాను. అన్బాక్సింగ్ చేసేసాను. అమ్మా, బరువు అయితే చాలా ఉంది. ఇదిగోండి, విజయలక్ష్మి బ్రాండ్ అనమాట. ఈ సిస్టమ్ కూడా అంత టైట్గా అయితే లేదు, బాగానే ఉంది. ఇది కూడా నేను మళ్ళీ గ్రైండర్ కూడా వేసి చూపిస్తాను మీకు. అండ్ జార్లు వచ్చేసి 2 jars ఇచ్చారు. ఒకటి పెద్దది, నాకు తెలిసి కేజీ దాకా పట్టిద్ది అనుకుంటా. ఇది కేజీ ఆర్ ½ kg, చాలా పెద్దదన్నమాట. పడులు కానీ, కారాలు కానీ, పడులు కానీ, లేకపోతే మెత్తటి పేస్ట్, చింతపండు, టమాటాస్, నాకు ఎక్కువ దానికే కావాలి. అల్లానికి, పండుమిర్చికి, చింతపండుకి దానికే కావాలి. అండ్ ఇదైతే చిన్నదన్నమాట. ప్రస్తుతానికి నాకు యూజ్ లేదు, చూద్దాం దేనికన్నా యూజ్ అవుతుందేమో తెలియదు. అసలు వెజ్ పికిల్స్ అంటే ఫస్ట్ రొట్టెలో దంచుకోవాలి, తర్వాత కొంచెం మిక్సీకి వేసుకోవాలి, తర్వాత మళ్ళీ గ్రైండర్కి వేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఈజీ ఏం కాదు, అందుకని చెప్తున్నాను. దీనికి ఇది పెద్దదా ఉంది. దీనికి క్లిప్స్ ఇచ్చేసేసారనమాట. ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి. అండ్ పైన గ్రైండర్ అయిందో లేదో చూసుకోవడానికి హోల్ ఇచ్చారు. అండ్ దీనికి క్యాప్ ఇచ్చారు. ఇది వర్క్ అయిపోతే ఇట్లా తీసేసుకోవచ్చు. చిన్నదానికైతే అట్లా ఏం ఇవ్వలేదు, జస్ట్ రబ్బర్ సిస్టమ్ ఇచ్చారు. నార్మల్ మిక్సీ జార్కి ఏదైతే ఉంటుందో అదే ఇలా పెట్టేసుకోవడమే. ఈజీ ఫిట్టింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇప్పుడు నేను గ్రైండర్స్ కూడా చూపిస్తాను మీకు. బెల్ట్ సిస్టమ్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయంట. అండ్ లోపల బ్లేడ్ సిస్టమ్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయంట. మనకి ఈ మిక్సీ జార్కి యాక్చువల్గా అయితే 6 months వారంటీ ఇచ్చారు. మనము ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ వెళ్ళి కొన్నాం కాబట్టి మన కోసము 1 year వారంటీ ఇచ్చారనమాట. రాపించుకున్నాము 1 year వారంటీ. ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. వాళ్ళ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. విజయలక్ష్మి అని చెప్పి ఉంటుంది, వెళ్ళి తీసుకోండి, బాగుంటుంది. అంటే ఇంట్లో పర్పస్ అయితే లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు వాళ్ళు. ఇట్లా రఫ్ అండ్ టఫ్గా ఒకసారి యూజ్ చేస్తే, వీళ్ళు చెప్పారు కదా 1 year వారంటీ అని చెప్పి, వాళ్ళు ఏమన్నారంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయండి, యూజ్ చేసేసినాక అది ఒకసారి పాడైపోతుంది కదా, అది మళ్ళీ మా దగ్గరికి తీసుకొస్తే మేము మళ్ళీ ఫిట్ చేస్తాము, ఇంకా ప్రాబ్లం ఉండదని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళే అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, సెకండ్ టైం మీరు ఇంకా యూజ్ చేస్తే లైఫ్ లాంగ్ ఉంటుందని. ఇంట్లో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను బిజినెస్ పర్పస్ తీసుకున్నాను, ఎవరికన్నా కావాలి అంటే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. నేను ఇప్పుడు గ్రైండర్ వేసి చూపిస్తాను అనమాట. ఇదిగోండి, పండుమిర్చి పచ్చడి తొక్కేసి ఉప్పు చింతపండు వేసి పక్కన పెట్టేసేసాను. ఇది నేను స్టాల్కి వెళ్ళక ముందు పెట్టింది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేద్దాము. సౌండ్ సిస్టమ్ కూడా ఎలా ఉంది ఏంటనేది నేను చూపిస్తాను. ఒక 1 second చూపిస్తానులేండి, మళ్ళీ రీసౌండ్ వస్తుంది కదా. వాటర్ ఓవెన్, ఉప్పు వేసాం కదా, వాటర్ ఓవెన్. ఈ పెట్టలా ఏంటిది అదే, ఇవి నాకు తెలిసి లూజ్ అవుతాయేమో అనుకుంటున్నాను కదా, కానీ ఓకే. నాకు ఇదే టైం వేస్ట్ అనిపిస్తుంది, ఈ క్లిప్స్దే టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎక్కువ అవసరం మెది పెంచు.
మెదిగిపోయిందా? అదే అసలు తిరిగినట్టు లేదు. సౌండ్ సిస్టమ్ బాగానే ఉంది, చూసారా మెదిగిపోయింది. కొంచెం మెదగాల. ఇట్లానే ఉంటుంది కచ్చాపచ్చగా. అలా అయితేనే బాగుంటుంది. సో ఇది అన్నమాట, చూసారా. ఇంకెందుకన్నా మెత్తగా మెదిపితే బాగోదు, పండుమిర్చి అంటే కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి కదా. సో మీకు కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. అడ్రస్ చెప్తాను, నేను కింద మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నాకు కూడా ఫుల్ అడ్రస్ తెలియదు, మా హస్బెండ్ అడిగి నేను మీకు కుదిరితే నేను స్క్రీన్ మీదనే టైప్ చేసి పెడతాను. డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోలేని వాళ్ళు స్క్రీన్ మీద చదువుకోవచ్చు కదా, తెలుగులో టైప్ చేసి పెడతాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మన రోహన్ పికిల్స్లో ఫ్రెష్ పికిల్స్ ఎవ్రీ వీక్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాము. బయటికి షాప్స్కి, స్టాల్స్, ఇట్లా నేను మొన్న పెట్టాను కదా మొగల్ రాజపురం స్టాల్స్, అలా స్టాల్స్కి, షాప్స్కి వెళ్తూనే ఉంటాయి. ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. ఫ్రెష్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, స్వీట్స్, స్నాక్స్, పొడులు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో DM చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.